వెల్కమ్ టు తెలుగు ఫుడీస్ అండ్ వ్లాగ్స్. సో ఇవాళ స్పెషల్ చూసారు కదా, ఆల్రెడీ తమ్మునే చూసే మీరు గుర్తుపట్టేసింటారు. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. నేను ఈ వినాయక చవితి స్పెషల్ ఇక్కడ గణపతిని తయారు చేశాను అనమాట. బయట మనం తీసుకొని మట్టితో తయారు చేస్తాము, బట్ నేను ఇక్కడ ఓన్లీ పసుపుతోనే యూజ్ చేశాను. పసుపు, కొంచెం మైదా పిండి. సో ఇది ఎలా చేశానో ఈ వీడియోలో చాలా క్లియర్గా చూపించాను. కొంచెం డెకరేషన్ చిన్నగా లైట్గా, అలానే గణపతికి ఇష్టమైన మోదకులు కూడా చేశాను. సో మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాను. మీకు చాలా నచ్చుతుంది అండ్ మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో చూసి ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోయాము. చూసారా ఇక్కడ గణపతి ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా ఉన్నాడు. అండ్ కొంచెం డెకరేషన్ అది మీ ఇష్టం. సో నాకైతే ఇలా బాగా అనిపించింది. సో ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. సో ఈ కరోనా వల్ల కొంచెం బయట వెళ్ళి తీసుకునే కన్నా మనం ఇంట్లో ఇలా శ్రేష్టంగా పసుపుతో చేస్తే బాగుంటుంది. సో ప్రాసెస్ వచ్చేసి నేను ఇక్కడ 1 కప్ మైదా, 1 కప్ పసుపును యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే 2 ఈక్వల్గా తీసుకోవాలి. సో మీరు ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, బట్ 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. టోటల్ పసుపుతో చేస్తే అది బాగా పగిలిపోతుందన్నమాట. అంటే మనకు గణపతి అంత బాగా రాదు. సో అందుకోసం మైదాని యూస్ చేయాలి. నెక్స్ట్ కొంచెం నేను 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదా సపరేట్గా మళ్ళీ డౌ చేసుకున్నాను, ఎందుకంటే ఇది కింద ఆగడానికి. సో ఒకటి ఎల్లో కలర్ది, నెక్స్ట్ వైట్ కలర్ది. సో వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. సో 2 లెగ్స్, 2 ఇయర్స్ అండ్ 2 హ్యాండ్స్ అవన్నీ కలిపి సో రౌండ్స్గా చేసుకోవాలి. సో ఈ విధంగా. నెక్స్ట్ నేను ఇక్కడ మిరియాలు కూడా పక్కన తీసి పెట్టుకున్నాను. సో వైట్ కలర్ పిండి వచ్చేసి చెప్పాను కదా కింద బేస్కి. సో ఈ విధంగా చేసి పెట్టుకోండి. మీకు ఇష్టం ఉంటే ఈ వైట్ కలర్ కాకుండా అందులో కొంచెం మనము వంటలోకి వాడే కలర్ ఉంటుంది కదా, సో ఆ కలర్ వాటర్లో కలిపి కొంచెం యాడ్ చేసుకున్నా బాగుంటుంది. డిఫరెంట్ కలర్లో అలా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను ఇలా పెట్టేసుకుంటున్నాను అన్నీ. సో స్టమక్ అండ్ లెగ్స్ అన్నీ పెట్టేసుకోవాలి. సో ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా చేసుకోండి. నేను లెఫ్ట్ హ్యాండ్లో ఉండ్రాలు పెట్టడానికని కొంచెం వెడల్పుగా చేసుకున్నాను. సో ఫస్ట్ మనం ఇలా నార్మల్గా పెట్టేసుకొని లాస్ట్లో అన్నీ సెట్ చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఈ విధంగా సెట్ చేసేసుకోండి. సో చూడండి, నేను ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ని కొంచెం సెట్ చేస్తున్నాను. ఇది చేసేటప్పుడు పక్కన ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకోండి, ఎందుకంటే మనకు ఇది కొంచెం పసుపుని యాడ్ చేసాం కాబట్టి సరిగ్గా అతుక్కోదు. కొంచెం వాటర్ అలా తడిని పెట్టేసి ఈ విధంగా అతుకు పెట్టాలి. ఇది వచ్చేసి కిరీటం కోసం. సో ఇలా సీజర్స్తో కట్ చేసుకుంటే మనకి కరెక్ట్ షేప్లో వస్తుంది. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిరియాలు వాడానండి. సో చూడండి, మనకి ఈ కళ్ళు పెట్టగానే ఎంత బాగుందో. సో ఈ విధంగా పైన కిరీటంని కూడా ఈ విధంగా డెకరేట్ చేసుకోవడం వల్ల చాలా లుక్ వస్తుంది.
సో కిరీటం వచ్చేసి మీకు ఇష్టం ఉన్న విధంగా చేసేసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ గోధుమ పిండితో చిన్నగా ఉండ్రాలు చేసి పెట్టాను చేతిలో. సో నెక్స్ట్ జంజం కూడా వేసాను, చూసారు కదా కింద. సో ఇలా నా దగ్గర ఉన్న కుందన్స్తో ఇలా డెకరేట్ చేశాను. ఇది ఆప్షనల్, మీ ఇష్టం అండి. సో మీకు ఇలా నచ్చితే ఇలా చేసుకోండి, బట్ ఇలా చేస్తే చాలా బాగుంటుంది. మన దగ్గర టూత్పిక్ ఉంటుంది కదా, వాటితో అయితే చాలా బాగా సెట్ చేసుకోవచ్చు. అండ్ నా దగ్గర ఈ కుందన్స్ ఉన్నాయి కాబట్టి వాటితో ఇలా డెకరేట్ చేశాను. సో మీకు ఇంట్లో ఏదైనా ఇలా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటే చాలా డిఫరెంట్గా ఆలోచించి ఈ విధంగా వేయండి. సో చాలా బాగుంది చూడడానికైతే. చూసారు కదా మీరు కూడా ఎంత బాగుందో. సో మన చేతులతో ఇలా ప్రిపేర్ చేసుకుంటే అది చాలా బాగుంటుంది కదా. నెక్స్ట్ నేను ఇక్కడ, ఇది మా మ్యారేజ్ వెడ్డింగ్ కార్డ్ అండి. సో ఇలా నాకు 2 ఉండిపోయాయి కాబట్టి నేను వాటితో ఇలా డెకరేట్ చేస్తున్నాను. 2 కార్డ్స్ని ఇలా జస్ట్ ఫెవికల్తో అటాచ్ చేసి బయట అలా పెట్టేశాను. నెక్స్ట్ ఇవి ఎలా చేశానో ఇక్కడ క్లియర్గా ఈ వీడియోలో చూపించాను. సో ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి, ఇది చాలా ఈజీ అండి. నేను ఇక్కడ మనం ఇయర్ రింగ్స్ తయారు చేసుకునేటప్పుడు ఇవి యూస్ చేసాం కదా, సో అది ఇక్కడ యూస్ చేశాను ఈ నీడిల్. సో దాన్ని అయితే మనం ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. అందులోకి ఈ ఇయర్ రింగ్స్ థ్రెడ్స్ ఉంటాయి కదా, వాటిని యూస్ చేసాం. మీకు ఇష్టం ఉంటే ఉలన్ థ్రెడ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగా కనిపిస్తాయి, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ గణపతికి ఇష్టమైన ప్రసాదం, సో ఎలా తయారు చేయాలో చూస్తున్నాను. 1 కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. అలానే కొంచెం ఆయిల్, అలానే కొంచెం సాల్ట్, వాటర్ వేసి మనం చపాతీ పిండికి ఎలా అయితే డౌ ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ 1 బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పొడి అండి, ఎండు కొబ్బరి పొడి ఇందులోకి యాడ్ చేసుకొని, అలానే నేను ఇక్కడ బెల్లం యూస్ చేశాను. బెల్లం 1 టేబుల్ స్పూన్ వరకు యూస్ చేశాను. మీకు ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఇలా చపాతీ పిండిని సో ఇలా చపాతీ లాగా తయారు చేసుకుంటున్నాను. సేమ్ అండి, మనం చపాతీ ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో ఆ విధంగానే ప్రిపేర్ చేసి ఇలాంటి క్యాప్ ఒకటి తీసుకోండి, బాటిల్ క్యాప్ అలా. సో తీసుకొని ఈ విధంగా రౌండ్స్ చేసుకోండి, చాలా ఈజీ అయిపోతుంది. సో ఈ విధంగా రౌండ్స్ చేసుకొని నెక్స్ట్ రిమైనింగ్ పిండిని అంతా తీసేసుకొని మనం ఓన్లీ ఇక్కడ రౌండ్స్ని యూస్ చేయాలి. ఇందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా కొబ్బరి పొడి అండ్ బెల్లం, సో వాటిని కూడా ఇందులోకి మిక్స్ చేసుకోవాలి.
సో మీకు ఇష్టం ఉంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ బెల్లం మనకి హెల్దీ కాబట్టి ఇదే యాడ్ చేశాను. సో ఈ విధంగా రౌండ్స్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. సో ఈ విధంగా మనం రౌండ్గా కొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేసేసి మధ్యలో ఆ పొడిని పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ చేస్తూ పక్కన పెట్టేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వినాయకుడికి ఇవంటి చాలా ఇష్టం కాబట్టి ఈ వినాయక చవితికి మీరందరూ ఇలా చేసి పెట్టండి. సో నెక్స్ట్ ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను కదా, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ కొంచెం వేడవగానే ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా మెల్లిగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని కనీసం 5 to 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం రెడ్ కలర్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసి, అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.